ఇకపైన ఇంకా ఎవరైనా ఇన్ఫ్లుయెన్సర్లు చిల్లర వేషాలు వేస్తూ అందరినీ ఇన్ఫ్లుయెన్సర్లుగా చేస్తున్న తమకు తామే ఓ స్టార్ డవించుకుంటుంటారు. ఒకరు సోషల్ మీడియా స్టార్ అట, ఇంకొకరు ఫేస్బుక్ స్టార్ అట, ఇంకొకరు గూగుల్ స్టార్ అట, ఇంకొకరు ట్విట్టర్ స్టారు, ఇంకా ఇలా చాలానే ఉన్నాయి. ఎవరికి వారు ట్యాగులు ఇచ్చేసుకొని వారు వేసే చిల్లర వేషాలు పాపం అమాయకపు జనం కూడా వారు ఫన్నీగా మాట్లాడడం, ఏది పడితే అది మాట్లాడడంతో వారిని చూసి కొంత చూడడం వల్ల అట్లా ఫాలోవర్స్ పెరుగుతున్నారు. ఆ రకంగా ఇన్ఫ్లుయెన్సర్లుగా వారికి వారి అవతారం ఎత్తిన తర్వాత చిల్లరగా ఏది పడితే అది ప్రమోట్ చేయడం. అసలు ఏం ప్రమోట్ చేస్తున్నాము, దాని ద్వారా సమాజానికి ఏమైనా ఉపయోగం ఉందా, మనం మంచిని చెప్తున్నామా, సమాజానికి చెడుని చెప్తున్నాము, ఏది చూడకుండా ఇష్టం వచ్చినట్టుగా బెట్టింగులు పెట్టండి, మీరు డబ్బులు సంపాదించండి, బిల్డింగులు కొనుక్కోండి, బైకులు కొనుక్కోండి, ఏది పడితే కొనుక్కోండి అంట. అంత ఈజీగా వస్తాయి డబ్బులు అంటే. సో చాలామంది ఇన్ఫ్లుయెన్సర్ల పేరిట రకంగా ఇష్టానుసారంగా బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేస్తున్నారు. సో ఈ మధ్య కాలంలో మనం చూస్తున్నాం బెట్టింగ్ యాప్స్ ఎంత ప్రమాదానికి దారితీస్తే ఎంతమంది ప్రాణాలను కోల్పోవాల్సి వస్తుంది అనేది. ఏకంగా కొన్ని లక్షల కోట్ల రూపాయలు బెట్టింగ్ యాప్స్ ద్వారా కోల్పోయి ప్రాణాలు కోల్పోతున్న వారు కొన్ని పదుల సంఖ్యలో ఉన్నారు, కొన్ని వందల సంఖ్యలో ఉన్నారు. నిత్యం రోజుకి పదుల సంఖ్యలో బెట్టింగ్ యాప్ల ప్రమాదం వల్ల, బెట్టింగ్ యాప్ల వల్ల బలి అవుతున్న పరిస్థితి కనబడుతోంది. వాటికి అడ్డుకట్ట వేయాలంటే ఇలాంటి వారందరికీ కూడా అరెస్ట్ చేయాల్సిందే. ఎస్, నేను చెప్తోంది విశాఖలోని లోకల్ బాయ్ నానిగా పేరున్నటువంటి ఒక ఇన్ఫ్లుయెన్సర్. యూట్యూబ్లో వీడియోస్ చేస్తుంటాడు ఆయన కూడా. సో ఆయన ఇటువంటి బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్న నేపథ్యంలో బీసీ సజ్జనార్, ఆర్టీసీఎండీ సజ్జనార్ చేసిన ఈ ట్వీట్ ఎంతో మంది అమాయకుల ప్రాణాలని బలి తీసుకుంటున్న ఆన్లైన్ బెట్టింగ్ ఇక్కడ నుంచి ప్రమోట్ చేయనని నాని ప్రకటించడం అభినందనీయం. ఆయన అనౌన్స్ చేసిన తర్వాత రెస్పాన్స్ ఇది. ముందుగా ఆయన కూడా ఒక ట్వీట్ చేశారు. ఎస్, ఈ కారణంగానే బెట్టింగ్ యాప్స్ వీళ్ళు ప్రమోట్ చేస్తున్నారు కాబట్టి చాలా మంది పాపం అమాయకపు అబ్బాయిలు అమ్మాయిలందరూ కూడా బెట్టింగ్స్ ఊబిలో పడిపోయి చాలా తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు సంపాదించవచ్చు అనే ఒక ఆలోచనలో ఒక మైమ్ వీళ్ళంతా క్రియేట్ చేస్తుంటారు. కాబట్టి ఆ మైమ్లో మునిగిపోయి ఏం చేయాలో తోచక అందులో డబ్బులు పెట్టేసి ప్రాణాలు సైతం తీసుకున్న పరిస్థితి. సో వాటిని అరికట్ట వెళ్ళి వీళ్ళందరూ అరెస్ట్ చేయాలంటే కూడా చాలా మంది డిమాండ్ చేశారు. గతంలో బీసీ సజ్జనార్ కూడా అనేకమైనటువంటి ఇటువంటి ప్రమోషన్ చేసినటువంటి వీడియోలని ఆయన ట్విట్టర్లో పెట్టుకొచ్చారు. సో లోకల్ బాయ్ నాని కూడా ఇదే రకంగా ప్రమోట్ చేశారు. దీంతో ఆయన్ని పోలీసు అరెస్ట్ చేశారు. ఎస్, మీరు చూడొచ్చు, మీరు డబ్బు సంపాదించుకోవాలంటే అనేక మార్గాలు ఉన్నాయి, ఇవేం దిక్కుమాలిన పనులు అంటూ గతంలో ప్రమోషన్ సంబంధించిన వీడియోని బీసీ సజ్జనార్ ట్వీట్ చేశారు. సో ప్రెసెంట్ ఆ బెట్టింగ్ యాప్లని ప్రమోట్ చేసినందుకు నాని పైన కేసు నమోదైంది. బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ పైన టీజేఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. లోకల్ బాయ్ నాని పైన ఎక్స్లో పోస్ట్ చేశారు. ఆ పోస్ట్ ఆధారితంగానే నాని పైన నిఘా పెట్టిన పోలీసులు పదుల సంఖ్యలో సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదులు అందాయి. దీంతో పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి సైబర్ క్రైమ్ పోలీసులను అరెస్ట్ చేసినట్టు తెలుస్తోంది. విశాఖలో యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్ ఉన్నటువంటి లోకల్ బాయ్ నాని అసలు ఏం ప్రమోట్ చేశాడని ప్రమోట్ చేసిన యాప్ ఏంటి మీరు చూడండి. ఎంత ఆశ్చర్యంగా ఉందనంటే అక్కడ ఒక లేడీ వచ్చి మీకు ఎంత డబ్బులు వచ్చాయి ఏంటి అని అడుగుతుంది. ఫస్ట్ మీరు వీడియో చూడండి, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. ఎస్, మమ్మీ నాకు ఒక 30,000 కావాలి. నీ దగ్గర ఏమైనా డబ్బులు ఉన్నాయా? 30,000? ఎందుకు? ఎందుకంటే కొంచెం మోర్కి వెళ్తాను, ఇంకా కొంచెం షాపింగ్ ఉంది, అందుకని. నీ దగ్గర ఏమైనా ఉంటాయి ఇవ్వు. 30,000? 40,000. 30 అడిగితే 40 ఇచ్చా. నీకెలా ఇంత ఫాస్ట్గా? అంటే చాలా రోజులు చాలా మంది మంచి ప్రిడిక్షన్ కూడా చెప్తాను అనమాట. అందరుగా మంచి విన్ అవుతుంది, వాళ్ళతో పాటు నేను కూడా విన్ అయ్యి డబ్బులన్నీ సేవింగ్ చేశాను. సేవింగ్ చేసి ఇదిగో నీకు 40,000 ఇచ్చాను. సో మళ్ళీ కూడా నేను ఆడుతున్నా కూడా, నేను కూడా. సరే, మళ్ళీ సంపాదించా, నేను మళ్ళీ షాపింగ్ అడుగుతాను నీకు. ఓకే గైస్, చూసారు కదా. సో మీకు కూడా ఇంట్రెస్ట్ ఉంటాం ఆడి మంచిగా విన్ అవ్వండి. చాలా మంది కూడా విన్ అవుతున్నారు కూడా. ఒకరు విన్ అవ్వకపోతే హ్యాపీగా మీరు బయటకు వెళ్ళిపోవచ్చు, ఎందుకంటే బయటకు వెళ్ళరు. మంచిగా రైట్, చూసారు కదా. ఆ ల్యాప్టాప్లో ఏదో ఆడుతూ ఉన్నాడు. అంతలోనే ఒక అమ్మాయి పక్క నుంచి వచ్చి, నేను షాపింగ్ వెళ్ళాలనుకుంటున్నా, మోర్కి వెళ్ళి షాపింగ్ చేస్తా, నాకు డబ్బులు కావాలి, 30,000 కావాలంట. ఆ మోర్కి వెళ్ళి 30,000 షాపింగ్ చేస్తుందట. పక్కనే ఆయన వెంటనే ఏం చేస్తారంటే 30,000 కాదు 40,000 తీసి అమ్మాయికి ఇస్తాడు. ఎలా సాధ్యమైందనంటే ఇంకో బెట్టింగ్ యాప్లో డబ్బులు పెట్టినా, ఆల్రెడీ నీకు తక్కువ మొత్తంలో ఇన్వెస్ట్ చేసి ఎక్కువగా రిటర్న్స్ ఇచ్చినా, ఇంకా ఆడుతున్నా, ఇంకా సంపాదిస్తా. ఏంటి ఆ లెక్క పెట్టినంత సమయంలోనే డబ్బులు తీసి ఇచ్చేయడమా? ఇప్పుడు సంపాదించండి ఇక జైలుకి వెళ్ళి. ఎవరైనా ఇంకా మీరు బెట్టింగ్ యాప్ల ద్వారా సంపాదిస్తున్నారంటే కనుక నెక్స్ట్ మీరు ఎక్కడ సంపాదిస్తారు తెలుసా? జైలుకి వెళ్ళి బండరాలు కొట్టి సంపాదించాల్సి వస్తుంది. తస్మాత్ జాగ్రత్త. ఇటువంటి బెట్టింగ్ యాప్స్ని చిల్లరగా ప్రమోట్ చేసే ఆ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లందరికీ కూడా
మీరు ఇంకా బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కనుక చేయాలనుకుంటే డెఫినెట్గా ఇక నెక్స్ట్ మీ సంపాదన అంతా కూడా జైల్లో నేను భావించండి. సో దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ శివరామకృష్ణ అందిస్తారు. శివరామకృష్ణ, ఏంటి ఈయన ఏం చెప్తున్నాడు? బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కారణంగా ఎటువంటి సెక్షన్ల కింద కేసు నమోదైంది? ప్రెసెంట్ నానిని జైల్లో వేసే అవకాశం ఉందా? మనోజ్, యూట్యూబర్ లోకల్ బాయ్ నాని అరెస్ట్ చేశారని చెప్పి విశాఖ పోలీసులు జరిగింది ఈ రోజు ఉదయం. అయితే ఈ బెట్టింగ్ యాప్ ను ప్రమోట్ చేస్తూ బెట్టింగ్ యాప్ ద్వారా గేమ్ ఆడాలని చెప్పి మనం ఇప్పుడు చూసాం, ఒక క్లిప్పింగ్ చూసాం. నాని, లోకల్ బాయ్ నాని, ఆయన భార్య ఇద్దరు కలిపి ఆ యాడ్ లో యాక్ట్ చేయడం అయితే జరిగింది. యాడ్ అంటే దాన్ని తప్పుదోవ పట్టిస్తున్నారు, యువతను తప్పుదోవ పట్టిస్తున్నారని చెప్పి టీజీ ఆర్టీసీ ఎండి సజ్జన కూడా ఒక పోస్ట్ అయితే చేయడం అయితే జరిగింది. ఆ నేపథ్యంలో అయితే విశాఖ సిపి అయితే దీని విషయాన్ని సీరియస్ గా తీసుకున్నారు. అలాగే యూత్ అసోసియేషన్స్ కూడా కొన్ని అయితే నానిపై చర్యలు తీసుకోవాలని చెప్పి సిపికి అయితే కంప్లైంట్ చేశారు. ఈ నేపథ్యంలో విశాఖ పోలీసులు లోకల్ బాయ్ నానిపై 112 BNS భారతీయ న్యాయ శిక్షణ శృతి, అలాగే గేమింగ్ యాక్ట్, చీటింగ్ మొదలగు పలు సెక్షన్ల కింద అయితే కేసు నమోదు చేశారు. లోకల్ బాయ్ నానిని విశాఖ పోలీసులు అయితే అరెస్ట్ చేసి రిమాండ్ గా అయితే తరలించారు. ప్రధానంగా సోషల్ మీడియాలో బెట్టింగ్ పై రీల్స్ చేస్తూ అడ్డంగా బుక్ అయిన లోకల్ బాయ్ నాని ఐపీఎస్ సజ్జన ట్విట్ లో మొదలైన గందరగోళం అయితే మనం నిన్న మొన్న చూస్తే ఉంటాం. మనం చాలా కథనాలు అయితే ప్లే చేసాం. సజ్జన ట్విట్ తో విశాఖ సిపి అయితే సీరియస్ గా తీసుకుని అలాగే ఈ అసోసియేషన్స్, యూత్ అసోసియేషన్స్ కూడా నానిపై చర్యలు తీసుకోవాలని చెప్పి చేస్తారు. అయితే నిన్న మన ఆర్టీవీతో కూడా అయితే సిపి అయితే మాట్లాడటం అయితే జరిగింది. కావున క్రికెట్ సీజన్ లో ఇలాంటి తప్పుడు పనులు, ఇలాంటి బెట్టింగ్స్ ఎవరో చేయకుండా మేము చాలా అలర్ట్ గా ఉన్నామని చెప్పి చెప్పడం అయితే జరిగింది. ఈ నేపథ్యంలో పదుల సంఖ్యలో సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదులు అయితే వచ్చే నానిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి సైబర్ క్రైమ్ పోలీసులు అలాగే ఒక రీల్ తో యూట్యూబ్ నాని జైలుకి అయితే పంపించడం అయితే జరిగింది. అరెస్ట్ చేసిన లోకల్ బాయ్ ని రిమాండ్ కి అయితే తరలించినట్టయితే తెలుస్తుంది. మనోజ్, రైట్ శ్రీరామకృష్ణ. సో ఇకపై ఇంకా ఎవరైనా సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు ఏది పడితే అది సోషల్ మీడియాలో చేసేసి ఫాలోవర్స్ రాబట్టేసి కొంతమంది నిజంగానే జెన్యూన్ కష్టపడే వాళ్ళు కూడా ఉన్నారు. వారి గురించి మాట్లాడదలుచుకోలేదు. కానీ ఎవరైతే అది జెన్యూన్గా మీరు ఫాలోవర్స్ సంపాదించినా, చిల్లర వేషాలు వేస్తూ సమాజాన్ని మొత్తం ఏదో రకంగా పిచ్చిగా ప్రవర్తించి ఫాలోవర్స్ సంపాదించినా, ఒక్కసారిగా మీకు ఫాలోవర్స్ వచ్చారంటే వారందరినీ కూడా ఏకం చేసి కొన్ని బెట్టింగ్ యాప్స్ కానివ్వండి, కొన్ని ప్రమోషనల్ యాప్స్ కూడా అందులో ఇన్వెస్ట్ చేయండి అని చెప్పి వారికి డబ్బులు ఇచ్చి మరి ప్రమోట్ చేస్తోంది. సో నేను చెప్పేది ఒకటే, మళ్ళీ ఎవరైనా కనుక నేను సంపాదించాను చూడు అని చెప్పి ఇష్టం వచ్చినట్టుగా వీడియోలు కనుక పెడుతూ ప్రమోషన్ కనుక చేస్తే ఇక నెక్స్ట్ మీ సంపాదన ఎక్కడ తెలుసా? జైల్లోనే మీరు సంపాదించాల్సి వస్తుంది. మీరు కేవలం ల్యాప్టాప్ల ముందు కూర్చొని యాప్స్ ప్రమోట్ చేసి ఏంటి కొన్ని నేను యాప్ ప్రమోషన్లో చూస్తే కనుక ఏరోప్లేన్ పైకి వెళ్తుంది, కిందికి వెళ్తుంది, పైకి వెళ్ళినప్పుడు డబ్బులు వస్తున్నాయి, కిందికి వచ్చిన పడిపోతుంది. ఇది నాకు అర్థం కాని పరిస్థితి. ఏంటది? పీడియేటర్స్ అంటేదో, సో వాటి గురించి ఏవియేటర్ అంటేదో. సో అంత ఈజీ ఆ డబ్బు సంపాదించడం అంటే అంత సులభం అయిపోయిందా? సో ఎవరైనా ఇంకా కూడా నేను చెప్తున్నా, పిచ్చి వేషాలు వేసి ఇటువంటి ప్రమోషన్స్ కనుక చేస్తే డెఫినెట్గా మీరు హెచ్చరికగా అనుకున్న భావించినా కూడా తప్పేమీ కాదు. కానీ మా మోస్ట్ రెస్పెక్ట్, మా మోస్ట్ ప్రియారిటీ పబ్లిక్. కాబట్టి మేము మళ్ళీ చెప్తున్నాను, మీ వల్ల ఎవరు కూడా అమాయకులు మోసపోవాల్సిన అవసరం లేదు. వారందరినీ మేము అలర్ట్ చేస్తూ ఉంటాము. మీరు మళ్ళీ మోసం చేయాలని ప్రయత్నం చేసినా చాలామంది ఎప్పటికప్పుడు ఈ విషయాలపైన పని పడుతూనే ఉన్నారు. పోలీసులు కూడా చాలా సీరియస్గా ఉన్నారు. మళ్ళీ ఎవరైనా కనుక ఈ విధంగా ప్రయత్నం చేస్తే నెక్స్ట్ మీ సంపాదన అంతా జైల్లోనే. ఒకసారి నాని తన ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. తర్వాత నేను రకంగా చేయకుండా ఉండాల్సింది కాదు, చేసిందంతా చేసిన తర్వాత ఉండాల్సింది కాదు, నేను తప్పు చేస్తానంటూ ఆయన మళ్ళీ ఒప్పుకున్నాడు, తన యొక్క తప్పును ఒప్పుకున్నాడు. ఒకసారి ఆయన ఏం చేశాడో చూద్దాం ఆయన మాటల్లోనే. ఫస్ట్ ఆఫ్ ఆల్గా నన్ను ఎంతగో నమ్మి నన్ను ప్రేమించిన నా ఫాలోవర్స్కి, నా సబ్స్క్రైబర్లకు కూడా నమస్కారం అండి. మీకు ఒక ఇంపార్టెంట్ మ్యాటర్ చెప్పడానికి ముందుకు వచ్చాను. నేను గత 3 రోజుల క్రితం సజ్జనలైన సారు నేను బెట్టింగ్ ఆడింది వీడియో మీద రెస్పాన్స్ చేయడం, అది కూడా అది పాత వీడియో. అది నేనైతే బెట్టింగ్ ఎప్పుడో నేను ఆఫ్ చేస్తాను. అది పాత వీడియో మీద ఇప్పుడు రెస్పాన్స్ అయ్యారు. అది ఎప్పుడే రెస్పాన్స్ అయినా అది తప్పేనది. ఆ తప్పుని మనం నిజాయితీగా ఒప్పుకునే మైండ్ కూడా ఉండాలి. ఎందుకంటే తప్పు ఏదైతే చేసామో ఆ తప్పు కన్నా మనం ఒప్పుకోవాలి. సో నేను అది ఒప్పుకోవడానికి వచ్చాను. ముందుకి నేను చదువుకోలేని వాడిని, అంటే నాన్ ఎడ్యుకేషన్ పర్సన్. నేను చాలామంది చదువుకున్న ఇన్ఫ్లుయెన్సర్సే ఈ బెట్టింగ్ యాప్ని ప్రమోట్ చేయడం జరిగింది. వాళ్ళని చూసి ఏంటంటే ఇది నిజమేమో అనుకో నేను కూడా కొన్ని 2-3 చేయడం అయితే జరిగింది. తర్వాత నాకు కొంతమంది చెప్పడంతో ఇది ఫేకు, దీనివల్ల చాలామంది జీవితాలు కూడా నాశనం అయిపోతున్నాయి, ఆఫ్ చేసిన అనేది నేను అప్పుడే ఆఫ్ చేసి రద్దు చేస్తాను కూడా. అట్లా జోలికి వెళ్ళట్లేదు. కానీ పాత వీడియో అయినా సరే, కొత్త వీడియో అయినా సరే, దానికి ఏదైనా సరే మనం చేసిన తప్పు కాబట్టి తప్పు అని ఒప్పుకోవాలి. నేనైతే దాన్ని అయితే పూర్తిగా ఆఫ్ చేసేసాను. కానీ ఇంకా 100 మంది, లక్షల మంది ఇన్ఫ్లుయెన్సర్ చదువుకున్న వాళ్ళు మళ్ళీని దాన్ని ఎంకరేజ్ చేస్తున్నారు. సో వాళ్ళని చూసే నాలాంటి చదువుకున్న ఇన్ఫ్లుయెన్సర్ కూడా
దాన్ని నిజమే అనుకుని చేశారు. కానీ ఇంకా చదువుకుని ఇన్ఫ్లుయెన్సర్కి చెప్తున్నాను, చేసిన తప్పని చెప్పి ఒప్పుకోవట్లేదు వాళ్ళైతే. అది ఎవరైనా మీ మైండ్కి వదిలేస్తాను. అలాగే ఇక నుంచి అయినా సరే ఈ బెట్టింగ్ మాఫియాని నేనైతే ఒప్పుకుంటున్నా, నేనైతే దాన్ని అంతం చేస్తున్నా. నాలైతే మార్పు వచ్చింది. సో మీలో కూడా చాలామంది ఇన్ఫ్లుయెన్సర్ కూడా ఈ వీడియో చూస్తారు, మీలో కూడా మార్పు రావాలని నేనైతే కోరుకుంటున్నాను. ఎందుకంటే మన వాళ్ళని ఎంతో నమ్మి మన సబ్స్క్రైబర్లు మన ఫాలోవర్స్ కూడా ఈరోజు మనం ఇన్ఫ్లుయెన్సర్ అయ్యామంటే వాళ్ళు పెట్టే బెక్స్ అది. నీకు నువ్వే ఇన్ఫ్లుయెన్సర్ పుట్టుకుతో ఇన్ఫ్లుయెన్సర్ అయిపోలేదు నువ్వు. వాళ్ళు మన టాలెంట్ని గుర్తించి మనలో నుంచి ఏదో ఒక రకమైన ఇన్ఫర్మేషన్ లాగడానికి మనల్ని ఫాలో అవి మనల్ని ఇన్ఫ్లుయెన్స్ చేశారు చేసిన తర్వాత మనం వాళ్ళకి నచ్చినట్టుగా వాళ్ళకు పనికొచ్చే దానిగా మనం వీడియోలు చేయాలి, లేదంటే పనికొచ్చే మెసేజ్లు ఇవ్వాలి. మనం పనికిరాని అయితే ఇవ్వకూడదు. నేనైతే చేసిన తప్పైతే నేను నిజాయితీగా ఒప్పుకుంటున్నా, చేసిన తప్పే. ఇకపై దాన్ని జోలికి వెళ్ళినా దాన్ని ప్రమోట్ చేయడం జరిగితే నేను సోషల్ మీడియా నుంచి నేను తప్పుకుంటా. అసలు సోషల్ మీడియాలోనే నేను కనిపించను. ఇది నా సబ్స్క్రైబ్ మీద అలాగే నా మీద కూడా నేను ప్రామిస్ చేసి చెప్తున్నాను. ఇది అలాగే మిగతా ఇన్ఫ్లుయెన్సర్ కూడా ఈ వీడియోని చూసి మీరు కూడా మీ సబ్స్క్రైబర్లకి మీ ఫాలోవర్స్కి కూడా పనికొచ్చే వీడియోలు చేయాలని, ఈ బెట్టింగ్ మాఫియాని అంతం చేయాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అలాగే సజ్జన సార్కి కూడా సారీ చెప్తున్నా. సార్ మీరు నాకు ఇచ్చిన వార్నింగ్ కరెక్ట్గా అయింది, కరెక్ట్ సూచనలు ఇచ్చారు సార్ మీరైతే. ఎందుకంటే మీరు ఇవ్వడం వల్ల నాలో కూడా ఇప్పుడు ఈ వీడియో చేయాల్సిన అవసరం వచ్చింది. ఎందుకంటే మిగతా వాళ్ళందరూ కూడా చూడాలి, ఇన్ఫ్లుయెన్సర్లు చూడాలి, వాళ్ళకి కూడా ఏదో రోజు కూడా మీరు బుద్ధి చెప్పాలి సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు కూడా మంచిగా రెస్పాన్స్ అయ్యి బెట్టింగ్లు చేసే వాళ్ళకి కూడా ఒక వార్నింగ్ లాగా ఇచ్చారు. చాలా మంచి విషయమే సార్. అలాగే చెప్తున్నాను, నాలో అయితే మార్పు వచ్చింది, మీలో కూడా మార్పు రావాలి. బెట్టింగ్ అయితే మనం కిల్ చేయాలి, ఎంతో కొంత ఈ సమాజానికి ఉపయోగపడే వీడియోలు మనం చేయాలి. సెలవు తీసుకుంటూ మీ నానినైతే తెలుసో తెలియక తప్పులు చేసుకుంటే నన్ను అయితే క్షమించండి. మరి రైట్, వెరీ గుడ్ లోకల్ పై నాని, ఐ అప్రిషియేట్ యూ. ఎందుకంటే తప్పుని ఒప్పుకొని ఆయన ఇకపైన చెయ్యను, నాలాగా మీరందరూ కూడా మారిపోండి అని చెప్పి రిక్వెస్ట్ చేస్తాడు. ఎస్, వి అప్రిషియేట్ యూ. అట్ ది సేమ్ టైం ఈ రకంగానే చాలా మంది ముందుకు రావాలి. ఎవరైతే దీని బారిన పడుతున్నారో వారంతా కూడా వారి తల్లిదండ్రుల కన్నీరు ముందుగా వెలిపిస్తున్న సందర్భాలు అనేకంగా ఉన్నాయి. రైలు పట్టాలపైన తలపెట్టి చనిపోతున్నారు, ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, భార్య పిల్లల్ని కాదని చనిపోతున్నారు. ఇది చాలా సందర్భాలు ఉన్నాయి. సో వీరన్నిటికి కారణం ఎవరు తెలుసా? మీరే. ఎవరైతే ఈ బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేస్తున్నారో మీరే వీటన్నిటికీ కారణము. ప్రమోషనల్ యాప్స్ ద్వారా వారంతా కూడా వీటిని గ్రాప్ చేసుకొని డబ్బులు సంపాదించి వారందరికీ కూడా నట్టేట ముంచేసి అప్పుల పాలు చేసేసి ఆఖరికి వస్తే వారు ప్రాణాలు తీసుకుంటా పరిస్థితి కనబడుతోంది. సో నిజంగా మీరు మార్పులో భాగస్వామి కావాలంటే నేను ఒక అవకాశం, ఒక ఉదాహరణగా మీకు ఒక మంచి విషయాన్ని చెప్తున్నాను. సో వెంటనే మీరు ఇటువంటి బారిన పడకూడదనంటే ఆల్రెడీ చేసిన వాళ్ళపైన కూడా అక్కడ చూడండి, నాని ఆల్రెడీ చేసి మార్పు వచ్చినా కూడా ఆయన పైన కేసు నమోదైంది. ఆయన ఇప్పుడు తప్పించుకోలేరు, డెఫినెట్గా ఆ కేసులు ఎదుర్కోవాల్సిందే. సో మీరు కూడా అటువంటి విధంగా మీ పైన కేసు కావద్దు, మీరు మార్పు చెందాలని కనుక అనుకుంటే వెంటనే మిమ్మల్ని ఎవరిని సంప్రదించారు? అసలు ఈ బెట్టింగ్ యాప్స్ అనేది మీకు ఎలా తెలిసింది? మిమ్మల్ని సంప్రదించిన వాళ్ళు ఎవరు? ఆ సంప్రదించిన వాళ్ళ డీటెయిల్స్తో సహా పోలీసులకు కంప్లైంట్ చేయండి. అప్పుడు దీనికి అన్నిటికీ పాత్రధారి, సూత్రధారిని అరెస్ట్ చేసి ఇకపైన ప్రమోటర్స్ని కూడా చేజిక్కించుకోకుండా, ప్రమోటర్స్ కూడా దీని బారిన పడకుండా ఉండే అవకాశం ఉంటుంది. సో మీ పైన కూడా ఆల్రెడీ చేసి ఉన్నా, ఇప్పుడు మార్పు వచ్చిన తప్పే, దీంట్లో ఎవరు ఉపశమనం లేదు దానికి. డెఫినెట్గా మీరు గతంలో చేశారు కాబట్టి దాన్ని కూడా కేసులు ఎదుర్కోవాల్సింది, దాని పర్యవసం కూడా ఎదుర్కోవాల్సిందే. సో ముందు మీరు ఏం చేస్తారంటే, మిమ్మల్ని ఎవరు సపోర్ట్ చేయమని, ప్రమోట్ చేయమని మీ దగ్గరికి వచ్చారు, మిమ్మల్ని ఎలా తెలిసింది, మీకు ఎటువంటి డబ్బులు ఇచ్చారు, ఆ విషయాలతో సహా పోలీసులకు ఫిర్యాదు చేయండి. అసలు పాత్రధారి, సూత్రధారిని పట్టుకుని అరెస్ట్ చేసే అవకాశం కూడా ఉంటుంది. ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్